విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగింది. కానీ పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయమును చక్రవర్తిని నిర్ణయింపలేడు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తి వద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉండవలెనని నేను ఆజ్ఞాపించి ఆయన. ఇది ప్రభువాకు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు తన సింహాసనమును ఆకాశంలో నెలకొల్పెను. నా ఆత్మ ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నిధింపుడు. నా ఆత్మ ప్రభువుని స్తుతింపుము. అతని ఉపకారములను వేదిని మరువకుము. అందరూ ప్రభువు తన సింహాసనమును నెలకొల్పెను. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అంత నికుటముగా ఉండు. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పాల్గొనడు. అందరూ ప్రభువు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ప్రభువు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆయన ఎవరి మీద పరిపాలన చేయును. బలాఢ్యుడైన ప్రభువు దూతలారా ఆయన ఆజ్ఞ పాటించి ఆయన మాట వినులారా మీరు ఆయనను స్తుతింపుడు. అందరూ ప్రభువు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. హల్లెలూయా వచనం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ఇట్లు పలికెను, నా నామమున తండ్రి పంపనున్న ఓదార్పువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలంపులకు తెచ్చును. హల్లెలూయా. ప్రభు నీతో నుందురుగాక, నీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము 21వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాడు. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతనిని అడిగాను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాడు. నా గొర్రెలను కాయము అని యేసు చెప్పాడు. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయం అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకుని, ప్రభు, నీకు అంతయును తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళేవాడు. కానీ నీవు వృద్ధుడమైనప్పుడు నీ చేతులు చాచదు. అప్పుడు వేరొకడు నీకు నడుము కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకుని పోవును అని చెప్పారు. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరపనున్నాడో సూచించుటకు ఆయన అట్లు పలికి, నన్ను వెంబడించుము అని అతనితో అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు కలుగును కాక. యేసు సీమోను పేతురుతో, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు.
అలాగే దివ్య బలి పూజలో మనందరం కూడా దివ్య సప్రసాదం స్వీకరించిన తరువాత పరిపూర్ణ ప్రేమ, క్రీస్తు పరిపూర్ణ ప్రేమను మనం చవిచూచి మనం కూడా ఆయనను ప్రేమించాలి. అదేవిధంగా కాబట్టి దివ్య సప్రసాదం తీసుకున్నప్పుడల్లా ఆ ప్రభు యొక్క పరిపూర్ణమైన ప్రేమను మీరు పొందుతున్నారు. మీరు కూడా ఆయనను ప్రేమించాలి, ఆయననే ప్రేమించాలి, ఆయననే ప్రేమించాలి. ఆ తరువాత ఈరోజు ప్రభు అంటున్నాడు, పేతురు ఎట్టి మరణంతో ప్రభుని మహిమపరిచి ఉన్నాడు. అలాగే పౌలు గారు కూడా చెరసాలలో బంధించబడ్డాడు. ఇద్దరు కూడా మరణాన్ని గురించి మనం విన్నాం. మరి వీరిద్దరు కూడా ప్రభుని ప్రేమించారు. పేతురు గారు ప్రభుని ప్రేమించాలని చెప్తున్నాడు. మరి పౌలు గారు ఇదిగో క్రీస్తు ప్రేమ నన్ను బ్రతికిస్తుంది, జీవించిన మరణించిన ఆయన కోసమే అని పౌలు గారు అంటున్నారు. వీరిద్దరు కూడా ప్రభుని ప్రేమించి వారి జీవితాలను క్రీస్తుకు సాక్ష్యంగా సమర్పించారు. చివరిలో ప్రభు ఏమన్నాడు? నీవు నన్ను వెంబడించుము అని అన్నాడు. నీవు నన్ను వెంబడించు. ప్రభు మనందరితో చెప్పే మాట అదే. మనం నిజంగా ప్రభుని ప్రేమించినట్లయితే ఆయనకు సాక్షులుగా మనము ఆయనను వెంబడించాలి. అదేవిధంగా క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తుకు సాక్షి అని అర్థం. క్రైస్తవుడు అంటే క్రీస్తుకు సాక్షి. ఇంకా పాస్కాకాలం అయిపోతుంది. పెంతెకోస్తు పండుగ రేపు ఆదివారం మనం జరుపుకుంటాం. ఇన్ని రోజులు మనము ఉత్థానం దగ్గర నుంచి, పాస్కా మహోత్సవం దగ్గర నుంచి రేపటి రోజు వరకు అపోస్తుల కార్యాల నుండి మన వాక్యాలు చదువుకున్నాం. ఈ అపోస్తుల కార్యాలు మనం విన్నదేంటి? పేతురు, పౌలు, మిగతా అపోస్తులందరూ కూడా ఏ విధంగా ఉత్థానుడైన క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారో అలాగే మనం కూడా ఉండాలి. ప్రభు ఏమన్నాడు? పవిత్రాత్మయు మీరును సాక్షులు అన్నాడు. కాబట్టి మనందరం కూడా పవిత్రాత్మ పొందాము. జ్ఞాన స్నానం ద్వారా పవిత్రాత్మను మనం పొంది ఆ పవిత్రాత్మ చేత నడిపించబడుతున్నాం. మాస్టర్ చక్కని వాక్యం చెప్పారు, లూథరన్ మాస్టర్. కాబట్టి ఆ పవిత్రాత్మ చేత మనం నడిపింపబడుతున్నాం. కనుక పవిత్రాత్మ మనము, నీవు నేను, మనందరూ కూడా పేతురు, పౌలు గారి లాగా, అపోస్తులులాగా క్రీస్తుకు సాక్ష్యంగా ఉండి ఆ ప్రభుని వెంబడించాలి. సరేనా? అంతేగాని పిరికి వాళ్ళంగా ఉండకూడదు. క్రీస్తు ప్రేమ మనకు ధైర్యాన్ని ఇస్తుంది. క్రీస్తు ప్రేమ మనలను బలపరుస్తుంది. కాబట్టి మనం పిరికి వాళ్ళంగా ఉండకూడదు. మంచి క్రైస్తవులుగా ఉండాలి. దేవుని సేవలో ఆయనకు సాక్షులుగా ఉండాలి. మరణం వరకు కూడా మనం సాక్షులుగా ఉండాలి. అటువంటి విశ్వాస జీవితం మనందరికీ దయచేయమని ఈ పూజలో భక్తిగా ప్రార్థన చేస్తున్నాం. వినయపూరిత స్తుతి గాన రూపము పరిమళాల
సమర్పింతుము నిఖిల శ్రీరాణి చరణ పూజకు ఫల పుష్పందన ధాన్యం సమర్పింతుము వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసిరా ప్రభుత చేయబడి కరుణిని ప్రభువు చేరగా పరులు నీకు నెలలు కాదు పరమయాజక అమరమైన ఆత్మ నీకు అమితలాలస పరులు నీకు నెలలు కాదు పరమయాజక అమరమైన ఆత్మ నీకు అమితలాలస తనువు ఆత్మలో ఈ రసమురుండెగా ప్రియమాన వినయాన సమర్పింతులు తనువు ఆత్మలో ఈ రసమురుండెగా ప్రియమాన వినయాన సమర్పింతులు వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విపుని చేరగా హృదయ పీఠము తన వశము చేసిరా ప్రభుత చేయబడి కరుణిని ప్రభువు చేరగా సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్మరణ కొరకు మన ప్రయత్నం కొరకు తన పవిత్ర శిశువ ప్రయత్నం కొరకు ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మా ప్రభు అయిన సర్వేశ్వర, అపురూపమైన నీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుదురుగాక. నీ ఆత్మతోనుగాక. ఈ మనస్సులను నిలబెట్టు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా ప్రభువు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలియాయును. ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన స్త్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణం వలన తన చిన్న రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఈ రక్షణ ఓట నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుతున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయించు నీ వైభవుని నిరతము కనపరచుగా. గణపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమున భూలోకమున నీ మహిమతో నిండినవి. మహోన్నతున హోసన్న ప్రభు నామమున లేచేవారు ధన్యులు. మహోన్నతున హోసన్న. క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామములకు నిర్మలమైన పని నడిపించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున